సో హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు శంకర్, మీరు చూస్తున్నారు ఆటో అప్డేట్స్ తెలుగు. సో గైస్, మీ ముందుకి సరికొత్త వీడియో అయితే ఈరోజు వచ్చేసాను. అదేంటంటే మనం ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ క్లాసిక్ 350cc రివ్యూ అయితే చేయబోతాం. You ain't stopping me. Step aside, motherfucker. I said 23, going on a spree. You just set me free. VIP, walking easily, with so casually. Low PG, locked in mentally, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. సో రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక లైక్ అయితే కొట్టేసేయండి, ఎందుకంటే దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీరు ఇప్పుడు చూడబోతున్నారు. దీని యొక్క ప్రోస్, కాన్స్, ఇంకా దీని యొక్క హైలైట్స్ ఏంటో మనం ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి దీని ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, దీనిలో ఇంజన్ వచ్చేసి మనకి 349cc సింగిల్ సిలిండర్ జే సిరీస్ ఇంజన్తో అయితే వస్తుంది. అలాగే దీని యొక్క పవర్ వచ్చేసి మనకి 20.2 bhp పవర్తో రావడం అయితే జరుగుతుంది. అలాగే దీని యొక్క న్యూటన్ ఎంఎం టార్క్ వచ్చేసి మనకి 27 న్యూటన్ ఎంఎం టార్క్తో అయితే వస్తుంది. చెప్తాను కంగారు పడకండి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటంటే, మనకి దీన్ని రైడ్ చేస్తున్నప్పుడు మనకి కలిగే ఫీలింగ్, దాని యొక్క సీటింగ్ పొజిషను, అలాగే రైడింగ్ ఎక్స్పీరియన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. సో సెకండ్ వచ్చేసి దీని యొక్క కంఫర్ట్ అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అది ఏమిటంటే, దీంట్లో వచ్చేసి మనకి అప్రైట్ సీటింగ్ పొజిషన్ అయితే ఇచ్చే. దీని యొక్క బైక్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి మనకి ఏంటంటే కంఫర్ట్లో వచ్చేసి దీన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం అప్రైట్ సిట్టింగ్ అయితే ఇస్తున్నాం. ఎందుకంటే ఈ అప్రైట్ సిట్టింగ్ వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది ఆల్మోస్ట్ జీరో అయితే అయిపోతుంది. అలాగే వైడ్ హ్యాండిల్ బార్ రావడంతో మన షోల్డర్ యొక్క పెయిన్స్ అనేవి చాలా రిలాక్స్గా అయితే ఉంటాయి. దీనిలో సస్పెన్షన్ వచ్చేసి మనకి సాఫ్ట్ సస్పెన్షన్తో రావడంతో పాత్ హోల్స్లోని చిన్న చిన్న గుంటల్లోని కానీ చాలా ఈజీగా అయితే మనం రైడ్ అయితే చేయగలం. దీని వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 195 kgs అయితే ఉండొచ్చు. సో టాప్ వేరియంట్ కాబట్టి దీంట్లోని చాలా ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి దీని యొక్క ఎల్ఈడి లైట్స్ అనేవి మనం చూసుకుంటే, మొత్తం వచ్చేసి దీని యొక్క హెడ్ ల్యాంప్ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అలాగే దీని యొక్క వీల్స్ అనేవి మనకి స్పోక్ వీల్స్ రావడంతో దీని యొక్క డిజైన్ అనేది మనం చూసుకుంటే చాలా ప్రీమియంగా. దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకి డ్యూయల్ ఛానల్ ABS రావడంతో ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఎన్హాన్స్ అయిందని చెప్పొచ్చు. డిస్ప్లే పరంగా చూసుకుంటే ట్రిపర్ నావిగేషన్ రావడంతో గూగుల్ మ్యాప్స్ బేస్డ్తో మనం మొబైల్ లేకుండానే నావిగేషన్ అయితే చేసుకోవచ్చు. సో రెట్రో లుక్ని మెయింటైన్ చేస్తూ దీన్ని మోడర్న్ టెక్నాలజీతో కలిపి సరికొత్తగా బ్యాలెన్స్ అయితే చేశారు. కంపెనీ క్లెయిమ్ చేసిన ప్రకారం సిటీలో అయితే 32 నుంచి 35 వరకు మైలేజ్ అయితే ఇస్తుంది. అలాగే హైవేస్లో మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే 35 నుంచి 38 కిలోమీటర్స్ అయితే ఇస్తుందని కంపెనీ అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది. మన రియల్ టైంలో కూడా చెక్ చేద్దాం. సో గైస్, నా యొక్క రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో ఇప్పుడైతే షేర్ చేసుకుంటాను. కానీ దానికన్నా ముందు మీరందరూ కూడా హెల్మెట్స్ అయితే వేసుకొని అయితే డ్రైవ్ చేయాలి. సో లెట్స్ గో. సో ఇప్పుడు 0 to 100 అయితే దీన్ని జస్ట్ కేవలం నేనైతే ఒక 60 to 1 minute లోపే అచీవ్ చేశానైతే చెప్పచ్చు. దీని యొక్క రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను చూసుకుంటే చాలా కంఫర్ట్గా అయితే ఉన్నది. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకి స్పోక్ వీల్, అలాగే మంచి సస్పెన్షన్తో రావడంతో ఈ బైక్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది. మీ యొక్క అభిప్రాయం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఈ బైక్ని ఆఫ్ రోడింగ్ టెస్ట్కి కూడా ఒకసారి చెక్ అయితే చేద్దాం. ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదో మనకైతే తెలియాలి. సో దీన్ని ఆఫ్ రోడింగ్ చేసినంతసేపు కూడా నాకు ఈ బైక్ అనేది ఒక బీస్ట్ లాగే కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రైడింగ్ చేసినంతసేపు కూడా దీని సస్పెన్షన్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నది. లాంగ్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళు అయితే అస్సలు ఇంకా టెన్షనే పడక్కర్లేదు. చూశారు కదా, ఇప్పుడు నా బైక్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను. అలాగే మీలో ఎవరైనా సరే దీన్ని డ్రైవ్ చేయాలనుకుంటే ఇప్పుడే నియర్ బై ఉన్న షోరూమ్స్లోకి వెళ్ళి దీన్ని టెస్ట్ డ్రైవ్ అయితే చెయ్యండి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, దీన్ని మనం ప్రీమియం కేటగిరీ కింద చూసుకుంటే ఆఫ్ రోడింగ్లో కానీ అలాగే హైవేస్లో కానీ దీన్ని బీట్ చేసేదైతే ఇంకొక బైక్ అనేది లేదు. ఇంకొక విషయం ఏంటంటే, స్లోగా డ్రైవ్ చేస్తేనే దీనిలో ఉన్న బ్యూటీ అనేది మనకి బయటకు. దీని యొక్క ప్రైసింగ్ చూసుకుంటే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2.2 lakhs అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ మనం చూసుకుంటే 2.8 lakhs వరకు అయితే రీచ్ ఉంటుంది. అలాగే మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కొంటున్నది బైక్ అయితే కాదు, ఒక లెగసీని అయితే కొంటున్నారు. ప్రోస్ వచ్చేసరికి దీనిలో వచ్చేసి మనకి ఐకానిక్ డిజైన్, అలాగే ఎక్సలెంట్ కంఫర్ట్తోని స్మూత్ ఇంజన్ రావడంతో దీని యొక్క రోడ్ ప్రెసెన్స్ అయితే మనకి
చాలా బాగా కనబడడం అయితే జరుగుతుంది. సో అలాగే కాన్స్ పరంగా చూసుకుంటే మనకి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా హెవీగా అయితే ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క వెయిట్ వచ్చేసి మనకి 192 kgs అరౌండ్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఓవర్టేక్ చేయాలి అనుకుంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు 350 హంటర్తో పోల్చుకుంటే. మీరు కామ్గా రైడ్ చేయాలి అలాగే లాంగ్ రైడ్స్కి వెళ్ళాలనుకుంటే ఈ బైక్ అనేది చాలా పర్ఫెక్ట్ అని మాత్రం అయితే చెప్పగలను. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే బైక్ యొక్క రివ్యూస్ కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆటో అప్డేట్స్ తెలుగు.